దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 123వ కీర్తన 1వ వచనము నుండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట ఏమనగా, ఎవరైతే ఆయన వైపు చేతులెత్తి ఎదురు చూస్తారో, ఆయన కరుణ కొరకు, ఆయన దయ కొరకు ఎదురు చూస్తారో, వారికి ఆయన సహాయము చేస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నారు. సర్వజీవులు కూడా ఉదయకాలం ఆయన తట్టు మర్రపెట్టి ఆహారం ఎలాగూ సంపాదించుకుంటాయో, అలాగే దేవుని వైపు మనము చూడగలిగితే నిత్యముగా దేవుడు ఏ కష్ట పరిస్థితి నుండైనా, ఏ అప్పుల బాధ నుండైనా, ఏ యొక్క ఆర్థిక పరిస్థితులు గుండా వెళుతున్న వారినైనా దేవుడు ఆయన వైపు చూస్తే కరుణిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే, దాసుడు తన యజమానుడు తట్టి ఎంత ఆశతో ఎదురు చూస్తాడు. పనంత అయిన తర్వాత నా యజమానుడు నాకు ఈరోజు నేను పడిన కష్టాన్ని బట్టి నాకు కావలసిన ఆ యొక్క ధనముని ఇస్తాడు గనుక ఆయన చేతి తట్టు చూడాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ యొక్క ఆశలో ఎంత లోతైన అర్థం ఉందండి. ఆకటి బాధ తీరాలని, కుటుంబ పోషణ కొరకై, బిడ్డల పోషణ కొరకై, ప్రతి అవసరత కొరకై యజమానుడు తట్టు దాసుడు చూసినట్లుగా, ప్రియులారా, మనం ఆ విధముగా ఆయన వైపు చూడగలిగితే యథార్థమైన రీతిలో ఆయన సహాయము కోరుకుంటే యజమానుడు దాసుడికి సహాయము చేసినట్లుగా దేవుడు మనకు సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. గనుక యజమానుడి వైపు చూసినప్పుడు ఆశ ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యము కానీ, గర్వము కానీ, అహంకారము కానీ ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఆయన వైపు చూసే హృదయాన్ని కలిగి ఉందాము. ఆయన వైపు చూసి ప్రతి అవసరతను పొందుకునే వారిగా మన ప్రార్థన జీవితం ఉండాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభా, నీ వైపు సర్వజీవులు చూస్తూ ఉన్నాయి నాయన. సర్వమానవాళి ఆహారము కొరకు మీరు ఏర్పాటు చేసినవి ప్రభా నాయన పొందుకొనుటకు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక నాయన ఏ అవసరతలు, ఏ ఇబ్బందుల్లో, కష్టాలలో ఉన్నారు అటువంటి వారికి కూడా మీరు సహాయము పంపించండి. రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారు రక్షణ ఇవ్వండి. సమస్యల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి ఎవరు ఆదుకుంటారని కృంగిపోతున్న వారి కొరకు వారికి సహాయమును పంపించి ఆదుకునమని, ఆత్మీయ జీవితం ఇంకను వృద్ధిలోకి తీసుకుని రమ్మని, దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడొచ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.